హలో అండి, ఇవాళ మునక్కాయ తీగూర చేస్తున్నాను. మునక్కాయ తీగూరకి కావాల్సినటువంటి ఐటమ్స్. వర్షాలండి విపరీతంగా ఉన్నాయి. ఈ వర్షాలు మీరంతా ఎట్టున్నారు? మేమైతే ఇబ్బందే పడిపోతున్నాం ఇక్కడ. బయట లోపల వర్షాలు కాదు. టమాటాలు పెద్దవి ఒక 3 వేసాను, తీగూర కాబట్టి. ఎర్రగడ్డలు ఒక 2 వేసాను. పచ్చాగా దంచుకున్న తెల్లగడ్డలు ఒక 4 పాయలు వేసాను. తెల్లగడ్డలు వేసుకుంటే వర్షాకాలం చాలానే మంచిది. ఎందుకనంటే జలుబు చేసిందా, మనకు గొంతులో నొప్పి అలాంటివి ఉన్నా కూడా తెల్లగడ్డ అన్ని విధాలా మంచిదే కాబట్టి తెల్లగడ్డ కొంచెం ఎక్కువ వేసాను. బాండ్లు అయితే కాగింది, నూనె పోస్తున్నాను. విపరీతంగా ఉన్నాయి వర్షాలు. అస్సలు ఏమాత్రం కానీ తగ్గటమే లేదు. ఈ కోళ్ళు గోల ఒకటి. ఇక మునక్కాయలు ఇవి సన్నగా కట్ చేసి పెట్టాము, చిన్న ముక్కలుగా. నూనె అయితే కాగింది. కొంచెం ఆవాలు, కొంచెం అంత జీలకర్ర, ముందుగా రెడీ చేసి పెట్టుకున్న తెల్లగడ్డ, ముందే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఇవన్నీ ఎర్రగా యాగనిద్దాం. ఎర్రగడ్డలు తొందరగా మగ్గాలి కాబట్టి ఫస్ట్ కొంచెం సాల్ట్ వేద్దాం. చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. అంటే ఇది చాలదు, మళ్ళీ వేద్దాం. ఒకేసారి అంతా ఎందుకు, కొంచెం వేసుకుందాం. కొంచెం బాగా మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు. కరెంట్ లేదు ఇక్కడ, వర్షాలకి కరెంటు పోయింది. ఫోన్లో కూడా ఛార్జింగ్లు లేవు, కొద్దిగా ఉంది. ఆ కొద్ది ఛార్జింగ్తోనే నేను ఈ వీడియో చేస్తున్నా. మరి ఈ ఛార్జింగ్ ఎంతవరకు ఉంటుందో ఏమో కూడా తెలియదు. ఇంకా కొంచెం యాగనిచ్చేసి మసాలా వేసేద్దాం. ముందుగల్లా రెడీ చేసి పెట్టుకున్న మసాలా, అల్లము, తెల్లగడ్డ, కొబ్బరిను, చెక్క, లవంగాలు అవి రెడీ చేశాను. ఇప్పుడు ఈ మసాలా చక్కగా ఎర్రగా వేగిన తర్వాత టమాటాలు పోసి మునక్కాయలు వేసి పోద్దాం. ఇది చక్కగా వేగాలి. ఇప్పుడు ఈ మసాలా అయితే చూడండి ఎంత బాగా వేగిపోయిందో. ఎప్పుడైనా కూడా మీకు మసాలా వేగినప్పుడే ఈ నూనె మొత్తం పైకి చూడండి చక్కగా ఎంత బాగా వేగిపోయిందో. ఇప్పుడు దీనిలో టమాటాలు వేసేద్దాం. ముందుగల్లా సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసేద్దాం. ఇవి కొంచెం మగ్గనిద్దాం. టమాటాలు చూసారా బాగా మగ్గాయి. ఇప్పుడు ఇంకా మనము దీంట్లో కొంచెం పసుపు, కొంచెం కారము, మంట కొంచెం తగ్గించుకున్నాను. కొంచెం అంటే మన రుచి సరిపడా కారం 1 స్పూను, తెల్లగా కనపడుతుంది కారం. 3 స్పూన్లు వేసాను. ఇది పీస్ కాదు కాబట్టి కొంచెం పసుపు చాలు. కొద్దిగా ధనియాల పొడి, మామూలుగా ధనియాల పొడి వేసింది మసాలాలో. ఇందాక కొంచెం సాల్ట్ వేసాము. ఇప్పుడు ఇంకా కొంచెం సాల్ట్ చూసుకొని వేసుకుందాం. తీగూర అంటే ఉప్పు చాలా తక్కువగా పడద్ది. ఇప్పుడు మునక్కాయలు వేసేద్దాం. దీంట్లో మసాలా అంతా బాగా వేగింది కదా, మునక్కాయలు వేసేసాను. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేంత వరకు కలిపేద్దాం. బాగా కలిపేసాము. కాకపోతే నేను చేసిన పొరపాటు ఏంటంటే, ఏ నీళ్ళు ఎప్పుడైనా ఏ కూరకైనా ఇలా చేసినప్పుడు నేను కాసి పోస్తాను. ఈరోజు నేను కాయలేదు, కానీ చల్లి నీళ్ళే కొంచెం పోస్తాను. మంట ఇలా పెట్టుకొని కొంచెం నీళ్ళు చాలు, ఉడికిపోతుంది. మంట ఇల్లే పెట్టేసాను కాబట్టి అంతేమనిపించదు. మూత పెట్టేసి ఉడకనిద్దాం.
మునక్కాయ చాలా సింపుల్గా, చాలా తొందరగా చాలా ఉడికిపోతుంది. ఇంకా కొంచెం సేపు ఉంచితే సరిపోద్ది. ఉడికిపో వచ్చేసింది, పులుసు కూడా చిక్కబడిపోయింది. ఇప్పుడు కొంచెం ఉప్పు చూసుకున్నాం. సరిపోయిందండి. కూర అయితే చాలా చాలా బాగుంది, చాలానే. సూపర్గా ఉంది, ఏమీగా ఉంది. కొంచెం ఒక్క చిటిక సాల్ట్ తగ్గద్ది, ఆ సాల్ట్ వేసేస్తాం. ఒక చిటికంతా సాల్ట్. చక్కగా ఉడికిపోయింది. ఇది మునక్కాయ కండకాయ అండి. చూసేదానికి లావుగా వల్ల చూడండి, చాలా సింపుల్గా ఊరికే ఉడికిపోద్ది మెత్తగా. చూసారా కదా ఎంత బాగుందో, గట్టిగా ఉంది, గట్టిగా వచ్చేసింది కూడా. సూపర్ స్మెల్, సూపర్ రుచి, ఎక్సలెంట్గా ఉందండి. మీరు కూడా ఒకసారి ఇలా వండుకోండి. చాలా సింపుల్గా అయిపోయింది కదా మునక్కాయ కూర. ఇంకా గట్టిగా కూడా చేసుకోవచ్చు, తీగూరంటే ఇంకా గట్టిగా చేసుకుంటే అన్నంలో కలుపుకోవాలి కదా, అన్నానికి సరిపడా ఈ పులుసు చక్కగా ఉంది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి చేసుకొని తిని చూడండి, సూపర్గా ఉంది. లాస్ట్గా కొంచెం కొత్తిమీర వేసి గ్యాస్ ఆపేస్తా. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి. మాకు కూడా కామెంట్లో పెట్టండి, మీకు నచ్చిందా నచ్చలేదా, మేము చేసేటివి బాగున్నాయా బాగలేవా, నేను చెప్పే మాటలు మీకు నచ్చుతున్నాయో లేదో నాకైతే తెలియదు, కానీ కామెంట్లో పెట్టండి. కూర చేసుకొని చాలా చక్కగా వచ్చేసింది. గ్యాస్ ఆపేస్తున్నాం. లాస్ట్గా కొంచెం కరివేపాకు. ఈ కూరలకైతే మూతలు పెట్టుకోవచ్చు, మూత పెట్టి ఆపేస్తున్నాం. అంతేనండి.